ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన సందేహ నివారణలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు: స్వామి, భావి ప్రతిబంధం అనగా ఏమి స్వామి? స్వామి: ఓహో, అది పాపకర్మల వలన ఎప్పుడు వచ్చేదే, తెలియకుండానే వచ్చేది. భక్తుడు: అయితే అది తెలిసేది ఎట్లు స్వామి? స్వామి అన్నారు, అది అందరికీ సాధ్యం కాదు. సన్నిహితమైన పాపకర్మం ముముక్షులైన వారికి కొంతవరకు రూఢమై దయారూపమైన ఆసక్తి పుట్టించు దాన్ని భావి ప్రతిబంధమని తెలుసుకోవాలి. అది కేవలము ఒక జన్మతో తెలుసుకోలేరు, అనేక జన్మలు కావాలను. భక్తుడు: అట్లు అనేక జన్మలు కలిగిన వారు, దాన్ని తెలుసుకున్నవారు ఎవరైనా ప్రమాణమునకు ఉందిరా? స్వామి: లేకేమి? భరతుడు, వాసుదేవుడు ఇత్యాది వారెందరో కలరనియు, భరతుడు 2-3 జన్మలు ఎత్తిననియు, వాసుదేవునికి తిరిగి జన్మ కలిగినదనియు శృతి స్మృతి పురాణాలు చెబుతూనే ఉన్నవి కదా. భక్తుడు: కొన్ని జన్మలు ఎత్తగా ఈ ప్రతిబంధత్రయములు తెలియవన్నమాట. ఎత్తగానే తెలుసుకుని వీల్లేదా? ఆమె: లేకేమి? ముముక్షువైన వాడు ఈ చెప్పబడిన ప్రతిబంధత్రయాన్ని విచారించి అవి తనను అంటకుండా ఉండేట్లు తొలగించుకోవాలి. అట్లా చేయకుంటే నిజముగా కొన్ని జన్మలు కలగటానికి సందేహము లేదు. భక్తుడు: స్వామి, వర్తమాన ప్రతిబంధాన్ని గురించి చెప్పితిరి. భూత ప్రతిబంధానికి నివృత్తి ఉండినట్లు దీనికి నివృత్తి ఏది? స్వామి: దీనికి మాత్రం ఎందుకు లేదు? ప్రతి బంధమునకు కర్మ, దానికి తగిన నివృత్తి ఉండనే ఉన్నది కదా. నివృత్తి లేని బంధమే లేదు. చూడు, శమ, దమ, ఉమరతి, తితిశల వలన విషయాసక్తియు తిరిగి శ్రవణము చేయటం వల్ల ప్రగణమాధ్యమును, ఆ వినదాన్ని మననము చేయటం వల్ల కుతర్కమును, నిధుధ్యాసము వల్ల విపర్యాస దురాగ్రహమును నివృత్తి కాగలదు. తెలిసినదా? భక్తుడు: స్వామి, ఇన్ని వివరములు తెలుసుకున్న వలన కేవలం అందరికీ సాధ్యము కాదు కదా. అట్లా అందరికీ సాధ్యము కావాలన్నా ఏది అవసరము? స్వామి: పిచ్చివాడ, ఏది తెలుసుకున్న వలనను తెలియకున్నాను, ఈ రెండింటికి విజ్ఞాన అజ్ఞానములే కారణము. విజ్ఞానం వల్ల తెలియను, అజ్ఞానం వల్ల తెలియదు. ఇంత మాత్రము నీకు తెలీదా? భక్తుడు: మొదట విజ్ఞాన అజ్ఞానములంటే ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్పుతుందరు. అజ్ఞాన విజ్ఞానములకు మూలాధారములేవో తమ సెలవేయండి. స్వామి: మొదటికే వస్తివా? సరి. బహిర్ముఖమైన మనోవృత్తిని అనగా ప్రకృతి సంబంధమైన వాసనావృత్తిని అన్నమాట అజ్ఞానమనియు, అంతర్ముఖమైన మనోవృత్తిని విజ్ఞానమనియు అంటారు. అజ్ఞానమునికే మనస్సు అని, చిత్తమని పేరు. ఆ వృత్తి అంతర్ముఖమైనప్పుడు బుద్ధి అని, అహంకారమనియు అనవలసి ఉండను. భక్తుడు: అయితే జ్ఞానికి పరీక్షా ప్రారంధము తప్ప మరేమి ఉండవని కొందరు పెద్దలందరే, అది నిజమా? స్వామి: అజ్ఞానికి ఇచ్ఛ, అనిచ్ఛ, పరీక్ష, ప్రారబ్ధాలు సమంగానే ఉంటాయి. అనుభవం కూడా అంతే. అయితే జ్ఞానికి మనం చేస్తున్నామనే తలంపు ఉండదు, కాబట్టి బంధము ఉండదు. అజ్ఞానికి నేను చేస్తున్నాననే తలంపు ఉండటం వల్ల బంధం ఏర్పడుతుంది. ఇదే వ్యత్యాసం చెప్పింటుంది కదా. దీనికి మొదలే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోసయోహ అన్నట్లు అన్నింటికీ మనసే కారణము. భక్తుడు: మనసు అంటారే, మనసు ఎట్లా ఉంటుంది? దాని రూపమే స్వామి. స్వామి: మనసుకు తలంపులే రూపం బాబు. ఆ తలంపులకు మూలము తెలుసుకుంటే బంధం ఉండదు. భక్తుడు: అయితే ఆ మూలమేమి? స్వామి: ఆ మూలమే తాను అంటుంటారే, ఆ తానే మూలము. తను నరసి ఉన్నట్టు ఉంటే ఎన్ని తలంపులు రాని పోని తనేమి చేయలేవు. భక్తుడు: సరి, చక్కగా ఉన్న స్వామి. ఇవన్నీ మా బొటకు అంటే మమ్మల ధన్యులగినట్లు చేయండి. వెళ్ళి వస్తా. నమస్తే. స్వామి: తదాస్తు. వెళ్ళిరానైనా ఆనందముగా ఆశీర్వాదములు అందుకో. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం స్టాండ్స్ భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే